మేడ్చల్ జిల్లా సుచిత్ర సర్కిల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రాఘవేంద్ర నగర్ కాలనీలోని కార్ సర్వీస్ సెంటర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షాపులో టైర్లు ఉండడంతో పెద్ద ఎత్తున మంటలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. 4 ఫైర్ ఇంజన్లతో మంటల్ని ఆర్పేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. అయితే టైర్లు ఒకదానికి మరొకటి వేగంగా మంటలు అంటుకోవడంతో కంట్రోల్ చేసేందుకు ఫైర్ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. మంటలు పక్కనే ఉన్న షాపులకు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఉదయం 4 గంటల సమయంలో అగ్ని ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. पुलिस वाले के लिए रहना जरूरी है। देखो मैं निकाल रहा हूँ भाई, देखो पुलिस वाले के लिए वीडियो रहना जरूरी है। రైట్, సుచిత్ర సెంటర్ రాఘవేంద్ర నగర్ లో ఈరోజు భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఉదయం తెల్లవారుజామున ఈరోజు 4 గంటలకు అగ్ని ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. రైట్ పాపన్న, కార్ సర్వీస్ సెంటర్లో మంటలు వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఇంకా మంటలు అదుపులోకి తీసుకురావడానికి ఎంత సమయం పట్టొచ్చు? రాధిక, ఓల్డ్ బస్తీలోని మనం చాలిబండలో కూడా 2 రోజుల క్రితం చూసినాం. ఇదే లెవెల్లో మంటలు రావడం, అగ్ని ప్రమాదం జరగడం, అది మర్చిపోక ముందే ఇక్కడ సుచిత్ర సెంటర్ లో కూడా ఒక కార్ సెంటర్ లో ఇలాంటి అగ్ని ప్రమాదం జరగడం ఇక్కడ స్థానికులను అయితే తీవ్ర ఆందోళన గురి చేస్తుంది. ప్రస్తుతానికి 4 ఫైర్ ఇంజన్లతోటి అయితే మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. సుమారు ఇది ఉదయం 4 గంటల సమయంలో జరిగినట్టు కూడా సమాచారం ఉండడంతో వెంటనే స్థానికులు ఎవరైతే ఉదయం పూట వాకింగ్ వెళ్తున్నారో వాళ్ళు చూసేసి పోలీస్ డిపార్ట్మెంట్ కి, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ కి అయితే సమాచారం ఇచ్చారు. మొదటిగా 2 ఫైర్ ఇంజన్లు వచ్చేసి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ ఆ కార్ సెంటర్ లోపల ఎక్కువ మొత్తంలో టైర్లు ఉండటంతో మంటలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఆ టైర్లకు సంబంధించి అంతా కూడా ఆ ప్లాస్టిక్ ఉండటంతో, అంటే ప్లాస్టిక్ మెటీరియల్ కాబట్టి దట్టమైన నల్లటి పొగలు వస్తున్నాయి. రాధిక, ఆ పొగలతోటైతే ఆ చుట్టుపక్కల అంతా కూడా మొత్తంగా ఏం కనిపించకుండా మారిపోయింది. దాంతో పాటు అదే లెవెల్లో అంటే ఆ ప్లాస్టిక్ నుంచి వస్తున్న ఆ ఎక్స్ప్లోజర్ తోటైతే ఆ మంటలు పక్కకు కూడా వ్యాపించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పక్కకున్న షాపులు, వేరే షాపులు అయితే ఉన్నాయి, అంటే కమర్షియల్ షాపులు, అవన్నీ కూడా వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడ్డారు. వెంటనే ఆ పక్కకున్న షాపులకు ఆ మంటలు ఉండకపోవడానికి గల తగు జాగ్రత్త చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఇప్పటికే డిఆర్ఎఫ్ కానివ్వండి, హైడ్రా సిబ్బంది, స్థానిక లోకల్ పోలీసులతో పాటు ఫైర్ సిబ్బంది అయితే చాలా తీవ్రంగా శ్రమిస్తున్నారు రాధిక. ఎందుకంటే ఈ ఫైర్ యాక్సిడెంట్ వల్ల ఎవరైతే లోపల లేనట్టు కనిపిస్తుంది, అంటే ప్రాణ నష్టం అయితే లేనట్టు కనిపిస్తుంది, కానీ ఆస్తి నష్టం అయితే తీవ్రంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పటికే ఒక 2 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగిందన్నట్టు కూడా మనకు ఓనర్ చెప్తున్నాడు రాధిక. రైట్ పాపన్న, మంటలు పక్క షాపులకి వ్యాపించకుండా కూడా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. పక్కన అసలు ఎటువంటి షాపులు ఉన్నాయి, ప్రమాద తీవ్రత ఏ విధంగా ఉంది, వ్యాపించకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? రైట్ రాధిక, పక్కకన్నిటికి కూడా వేరే కమర్షియల్ షాప్స్ ఉన్నాయి. ఆ కమర్షియల్ షాపులకు అన్నిటికీ కూడా మంటలు వ్యాపించకుండానైతే ముందు జాగ్రత్తగా పడి ఫైర్ సిబ్బంది, పోలీసులు అందరూ కూడా ఆ పక్కకున్న షాపులన్నిట్లను కూడా అక్కడున్న ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళను ఖాళీ చేపించారు. దాంతో పాటు వాటన్నిటి కూడా మంటలు వ్యాపించుండడానికి అక్కడ కూడా ఈ ఫైర్ సిబ్బంది అయితే వాటర్ తోటి అయితే నీళ్లను ఫైర్ గన్లతోటి కొడుతున్నారు. కాబట్టి ఇప్పుడైతే ఈ షాప్ లో మంటలన్నీ కూడా అదుపులోకి వచ్చాయి. అదుపులోకి వచ్చిన నేపథ్యంలో పక్కకైతే వ్యాపించకుండా ఉన్నాయి. ఫైర్ సిబ్బంది ఈ కష్టపడటంతో మంటలు అదుపులోకి వచ్చినట్టు తెలుస్తుంది రాధిక. రైట్ పాపన్న, షాపు ఓనర్ అంటే కారు సర్వీస్ సెంటర్ షాపు ఓనర్ ఇంకా ఎటువంటి విషయాలు చెప్తున్నారు? అగ్ని ప్రమాదానికి సంబంధించి ఎంత మేర ఆస్తి నష్టం జరిగినట్టుగా చెప్తున్నారు? రైట్ రాధిక, అంటే షాప్ ఓనర్ ఏమంటున్నారంటే దీనికి గల కారణం అయితే షార్ట్ సర్క్యూట్ ఉండవచ్చును అంటున్నారు. ఆస్తి నష్టం మాత్రం 2 కోట్లకు పైగా జరిగింది. 2 కోట్లకు పైగా ఆస్తి నష్టం ఉండటంతో అయితే తను తీవ్రంగా నష్టపోయినట్టు కూడా చెప్తున్నాడు రాధిక.
మనం చూసుకోవచ్చు అక్కడ ఫైర్ సిబ్బంది ఇప్పటికే ఒక 4 ఫైర్ ఇంజన్ల వరకు కూడా అంటే ఫైర్ ఇంజన్లతోటి వ్యాపించారు. ఇంకా మనం లోపల కొన్ని విజువల్స్లో కూడా చూడొచ్చు. ఆ మంటలైతే అదుపులోకి వచ్చినట్టే వచ్చి ఆ ప్లాస్టిక్ ఏవైతే టైర్లు ఇట్లా ఉంటాయో ఆ టైర్లకు సంబంధించిన ఇంకా అక్కడక్కడ మంటలు ఉన్నాయి. ఇక్కడ కొందరు ఉన్నారు. షాప్కి సంబంధించిన యజమాని కూడా ఉన్నాడు. చెప్పండి, ఇది ఎగ్జాక్ట్గా ఏ టైంలో జరిగినాయి? నాకు 3:45కి కాల్ వచ్చిందండి. 3:45 కాల్ పక్కనే ఉంటాను నేను. 3:45కి మా చూసి చందర్ అనే పర్సన్ నాకు మా అపార్ట్మెంట్ ఉంటారు. నాకు కాల్ చేసి పోయింది మీ షాప్లోకి వెళ్ళి పొగ వస్తుందని. సడన్గా వచ్చి చూసేసరికి అప్పుడే కంట్రోల్ తప్పింది. షాప్లో ఒక ₹1 కోటి టైర్స్ ఉంటాయి, కార్ టైర్స్. ఒక 25-30 lakhs కార్ యాక్సిడెంట్కి సంబంధించి ఉంటాయి. ఒక 30 lakhs మిషనరీ ఉంటుంది. మొత్తం 2 lakhs వరకు లాస్ ఉంటుంది సార్. దీనివల్ల గవర్నమెంట్ మాకు ఆర్థిక సాయం చేయాలని ఒక 20 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉంటారు మా దగ్గర. 20 మంది దీని మీద బతుకు జీవితం ఆధారపడి ఉంటుంది. టోటల్ జీరో. దీని మీద గవర్నమెంట్ 2 కోట్ల నష్టం. దీని మీద గవర్నమెంట్ ఆర్థిక సాయం చేయాలని 20 మంది రోడ్డు మీద వచ్చి పడ్డాం మేము. మొత్తం మేము చేసుకుంటేనే పని, లేకపోతే లేదా మాకు. ఇది మెయిన్ రీజన్ ఏమై ఉండొచ్చు ఈ ఫైర్ యాక్సిడెంట్ గల రీజన్? అది ఇంకా మాకు ఏం తెలియట్లేదు సార్. అది బయటికి వెళ్ళి మంటలేసిరా, ఎట్లా అయిందా, ఏమైందా మనకు ఏం తెలియట్లేదు. మిడ్ నైట్ కదా, ఏం మనకు ఐడియా లేదు. అది సీసీ కెమెరాలు తెల్లారినాక సీసీ కెమెరాలు చూస్తే మనకు అర్థమైతే ఏందనేది. అప్పటికే మేము వచ్చేవరకే మొత్తం కంట్రోల్ తప్పిపోయింది. ఫైర్ వాళ్ళు వచ్చారు. అంటే ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు లోపల ఎవరైనా ఉన్నారంటే? ఎవరు లేరు. పక్క బిల్డింగ్ కూడా కాల్ చేయించామండి. పక్క బిల్డింగ్ చాలా మంది ఉండ్రి. వాళ్ళని పిలిపించేసి కింద డౌన్ చేయించేసి అందరినీ లేపకపోతే కూడా గ్లాస్ పగలగొట్టి కూడా వాళ్ళందరూ కింద తీసుకొచ్చాము. ఏం ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదు. మా పక్కన అపార్ట్మెంట్ కూడా ఉంటుంది. అపార్ట్మెంట్ కూడా 20 ఫ్యామిలీస్ ఉంటాయి. అందరినీ పొగ కమ్ముకుంటుందని చెప్పేసి అందరి పొగ రాకుండా అందరినీ కింద తీసుకొచ్చామండి. కరెంటు కూడా పోయింది. మెట్ల ద్వారా వచ్చారు. అందరి ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదు. అందరినీ కాల్ చేసాము. 20-25 ఫ్యామిలీస్ సేఫ్. ఇప్పటి వరకు ఇట్లాంటి ఫైర్ యాక్సిడెంట్ ఏరియాలో జరగలేదండి. ఇంతవరకు అయితే జరగలేదు. ఇట్లా ఇప్పటివరకు ఫస్ట్ టైం 4:30 ప్రాంతంలో గార్డెన్ ఎదురు నుండి అందరూ అలర్ట్ చేసి బయటకు రావడం జరిగింది. అందరు సేఫ్ లో ప్రాణ నష్టం మట్టుకు జరగలేదు. రావడం వల్ల ఆ స్మోక్ వల్ల లేచి రావాల్సి వచ్చింది. కాల్ చేయగానే ఈయన రెస్పాండ్ అయ్యాడు. అవి మళ్ళీ వెంటనే 101 చేసాము, 108 చేసాము. అందరు వేసే పోలీస్ వాళ్ళు, ఫైర్ వాళ్ళు ఇమీడియట్ రెస్పాండ్ అయ్యారు. అందరు వచ్చారు. వచ్చి ఆ పక్కన కూడా పైప్స్ కంపెనీ ఉంటుంది. టాటా పైప్స్ ఉంటుంది. దాంట్లో ఆ పైపులుగా అంటుకుంటే మాత్రం ఇంకా ప్రాణాలు ఎక్కువ జరిగేది. ఆ పైప్స్ కూడా కంట్రోల్ చేయడం వల్ల, ఫైర్ వాళ్ళు తొందర రావడం వల్ల ఆ పైపుల కంపెనీ కూడా కంట్రోల్ అయింది. కంట్రోల్ కావడం వల్ల పక్కన అపార్ట్మెంట్ కూడా ఏం కాకుండా సేఫ్గా ఉండడం జరిగిందండి. ప్రాణ నష్టం జరగలేదు. సుమారు 3:30 గంటల ప్రాంతంలో మండీ షాపు అబ్బాయి, తర్వాత జొమాటో కొట్టే పిల్లలు చూసి ఈ యొక్క ఫైర్ని వాళ్ళు గమనించి ఇమీడియట్లీ చుట్టుపక్కల వారికి, పోలీసు వారికి సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీస్ అధికారులు, ఫైర్ సిబ్బంది, 108 సిబ్బంది అందరూ కూడా ఏకకాలంలో ఇక్కడ విచ్చేసి ఈ యొక్క ఫైర్ని కంట్రోల్ చేశారు. 4 ఫైర్ ఇంజన్లు వచ్చినాయి. సరిపోకపోతే కూడా ఒక వాటర్ ట్యాంకర్ తెప్పించినాం. ఇమీడియట్లీ ఇదంతా కూడా కంట్రోల్కి వచ్చింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందు జాగ్రత్తగా ఫైర్ సిబ్బంది కానీ, స్థానిక పోలీసులు కానీ, స్థానిక ఏసీపీ గారు కూడా ఇక్కడే ఉండి పర్యవేక్షించి మరి ఈ యొక్క ఫైర్ని ఎవరికి ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్త చూశారు. షాప్ ఓనర్ అయితే సుమారు 80 లక్షల టైర్లు, 50 లక్షల మిషను, 60 లక్షల మెటీరియల్ స్పేర్స్ ఉన్నాయని చెప్పి వారు చెప్పడం, బోర్న నష్టం జరిగిందని చెప్పి మా ఉపాధి కోల్పోయామని చెప్పి ఏడుస్తూ మరి వాళ్ళు ఇక్కడ విలపిస్తున్నారు. వారిని ప్రభుత్వం ఏదైనా ఆర్థిక సాయం ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ రాధిక మనం చూడొచ్చు, ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారి కూడా ఉన్నారు. వీరిని అడిగి అసలు ఎట్లా మంటలు ఆపుతున్నారు చెప్పండి. సార్ చెప్పండి, ఇప్పటివరకు ఎన్ని ఫైర్ ఇంజన్లు వచ్చాయి? మంటలు అదుపులోకి తీసుకురావడానికి ఎలా ప్రయత్నిస్తున్నారు? ప్రస్తుతానికి ఇప్పుడు జీడిమెట్ల నుంచి 2 వెహికల్స్, సనత్ నగర్, సికింద్రాబాద్ నుంచి 14,000 వాటర్ బ్రౌజర్ 4 వెహికల్స్ వచ్చి ఫైర్ని కంట్రోల్ చేస్తున్నాము. ప్రస్తుతానికి మనకు 355 కాల్ వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఫ్లేమ్స్ చూసి ఇమీడియట్లీ నియరెస్ట్ ఫైర్ స్టేషన్ కూడా కాల్ చేశాము. ఇమీడియట్లీ ఆ వెహికల్స్ తీసుకొచ్చాను. ఫోమ్ మరియు వాటర్ ట్యాంకర్స్తో సహా మేము ఫైర్ని కంట్రోల్ తీసుకురాగలిగాము.
ప్రస్తుతానికి అందరం కొద్దిగా టైర్లు కాలిన కంటే ఆ స్మోక్ వస్తుంది. అది జస్ట్ మనకు జేసీబీ వచ్చితే దానికి ఒక హాఫ్ అన్ అవర్లో ఫైర్ కంప్లీట్ అయిపోతుంది. ప్రజెంట్ అయితే కంట్రోల్లో ఉన్నది ఫైర్. రీజన్ ఏమై ఉంటుంది సార్? అంటే ఫైర్ మనకు యాక్చువల్గా వీళ్ళు షాపు 11-11:30కి అట్లా బంద్ చేసి వెళ్ళిపోయి ఉంటారు. షార్ట్ సర్క్యూట్ మూలనే జరిగిందని మేబీ అట్లా ఆలోచన ఉన్నది. ప్రస్తుతానికైతే ఇక్కడ ఆ ఫైర్లు లోపల ఫైర్ షార్ట్ సర్క్యూట్ అయిన మూలన ఆ ఫైరు టైర్లు కాలడం వలన పక్కన ఉన్న బిల్డింగ్ కూడా వాళ్ళకు తొందరగా వాళ్ళకు స్మోక్ రాలేకపోయింది, వాళ్ళకు ఫైర్ కూడా రాలేకపోయింది. వాళ్ళకు ఒక 2-3 అవర్స్ తర్వాత కూడా వచ్చినట్టుంది. ఆ ప్రస్తుతానికైతే వాళ్ళు మేము రావడంతో అక్కడ ఉన్న బిల్డింగ్లో ఉన్న 2-3 ఫ్యామిలీని కూడా బయటికి రమ్మని చెప్పాము. అక్కడ స్మోక్ వచ్చింది. ఇటువంటి ఇన్సిడెంట్ చాలా వరకు మార్నింగ్ పూట జరుగుతున్నారు. మన సిటీలో జరిగింది కాబట్టి మేము ఇమీడియట్లీ రావడం అంటే ఫైర్ కట్ట ముందు పక్కన ఉన్న ఫ్యామిలీని సెర్చ్ చేసాము. ప్రస్తుతానికైతే ఎలాంటి ఇంజూర్డ్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. అప్పుడు మేము ఊపిరి పీల్చుకున్నాము. ఏమంటే ఇమీడియట్లీ ఫైర్ స్టార్ట్ చేసాము. ఫైర్ మనం కంట్రోల్ చేసి 4 వెహికల్ తోటి ఫైర్ కంట్రోల్ చేసాము. ఈ షాప్లో ఫైర్ సేఫ్టీకి సంబంధించిన మెజర్స్ ఫాలో అయ్యారా? అంటే ఫైర్ సేఫ్టీ అనేది ఉన్నదా లేదా అనే సంగతి మనకు ఆ విషయం తెలియదు. ప్రస్తుతానికైతే అక్కడ ఏమున్నది అనేది మనకు రేపు మార్నింగ్ అయితే తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏం తెలియదు. మంటలు ఆర్పడానికి ఈ ఫైర్ సిబ్బంది నుంచి ఎలాంటి టెక్నాలజీ ఏమైనా వాడుతున్నారా? ఎట్లాంటి అంటే ప్రస్తుతానికి కూడా అక్కడ మాకు ఇమీడియట్లీ అక్కడ వచ్చిన ప్రస్తుతం మాకు టైర్ల షాపే కాబట్టి మనకు వాటర్ కానీ ఫోమ్ తోటి మనం వాడుకోనికి వస్తుంది. తర్వాత ఏమైనా ఆయిల్ అలాంటి ఫైర్లు, గ్యాస్ ఫైర్లు అలాంటి ఉంటే మాత్రం మనకు ఎంపీటీ వెహికల్స్ యూజ్ చేస్తాం. అంటే ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్న వాటర్ తోటి మేము వాటర్ ఫోమ్ తోటి కంట్రోల్ చేయగలిగాం. సార్, మనం రీసెంట్గా కూడా హైదరాబాద్లో చాలా ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అసలు ఇట్లాంటివి జరగకుండా మీకు అంటే కమర్షియల్ షాప్లకు కానివ్వండి, రెసిడెన్షియల్ ఇళ్లలో ఉండే వారికి ఎలాంటి సూచనలు చేస్తారు? ప్రస్తుతానికి ప్రతి ఒక్కరూ ఈ ఫైర్ సేఫ్టీ మీద అవగాహన ఉండాలి. ప్రస్తుతానికి మనం ఈ షాప్ కానీ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కానీ మన ఫైర్ పరికరాలు మనకు ఫైర్ జరిగితే మనకు ముందు జాగ్రత్తగా ఏం ఫైర్ సేఫ్టీ పెట్టుకోవాలనే అవగాహన ప్రస్తుతానికి అక్కడ ఆక్యుపెన్సీ వాళ్ళు చూసుకుంటే మనకి ఫైర్ కంట్రోల్ చేయగలుగుతాం తప్ప వాళ్ళకు ఎవరు కూడా మాకేం ఫైర్ అయినప్పుడే చూద్దాంలే ఫైర్ ఇంజన్ వస్తుందనే ఆలోచన ఉంటే మాత్రం ఇలాంటి ఫైర్లు అయినప్పుడు మాత్రం మనం ఏం చేయలేం. ఇప్పుడు ఈ షాప్లో టైర్ల షాపు ఇమీడియట్లీ అక్కడ ఉన్న షాప్లో దాంట్లో మనం స్ప్రింక్లర్స్ కానీ పెట్టుకుంటే ఏమైనా ఫైర్ అయినా కూడా ఇమీడియట్లీ ఆ స్ప్రింక్లర్ బ్లాస్ట్ అయ్యి అక్కడ ఇంత హెవీ నష్టం అయిపోయేది కాకుండా. అది రాధిక చూడొచ్చు, ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్న నేపథ్యంలో మంటలన్నీ కూడా ఒక కొలికి వచ్చినాయి. అయినప్పటికీ అక్కడక్కడ చిన్న స్పార్కల్స్ అయితే అప్పుడప్పుడు వెలుగుతూనే ఉన్నాయి. కానీ ఆ దట్టమైన పొగ మాత్రం ఇక్కడున్న ఏరియానంతా కూడా క్లోజ్ చేసింది. మనం ఒకసారి పక్కకు అబ్జర్వ్ చేయొచ్చు, ఇంకా కూడా పొగ వ్యాప్తి చెందుతుంది. ఆ పక్కకు కూడా ఒక టైర్లకు వేరే పైపులకు సంబంధించిన షాప్ ఉంది. దాని పక్కకు ఒక రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ ఉంది రాధిక. అక్కడ మనం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చూపిస్తున్న విజువల్స్లో కూడా చూడొచ్చు. ఆ అపార్ట్మెంట్లో సుమారు 20 వరకు ఫ్యామిలీస్ ఉన్నాయి. కానీ ముందు జాగ్రత్తగా ఇక్కడ స్థానికులు లోకల్ పీపుల్ అందరూ కూడా వాళ్ళను జాగ్రత్త పరిచి అక్కడున్న అపార్ట్మెంట్లో ఉన్న పబ్లిక్లందరినీ కూడా కిందికి దించి వాళ్ళందరినీ సురక్షితమైన ప్రాంతాలకు పంపించారు. దాంతోపాటు ఈ పక్కనే ఉన్న షాపులు కూడా మంటలు వ్యాపించకుండా వెంటనే ఫైర్ సిబ్బంది దాంతోపాటు స్థానికులందరూ కూడా చేశారు. రాధిక మనం ఎక్స్క్లూజివ్గా విజువల్స్ అయితే చూడొచ్చు. ఫైర్ సిబ్బంది ఇప్పటికే 4 ఫైర్ ఇంజన్ల వాటర్ని వాడినప్పటికీ ఇంకా కూడా లోపల మంటలు చూడొచ్చు. ఆ మంటలు కొద్దిపాటిగా అక్కడక్కడ వెలుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం అయితే అక్కడున్న ప్లాస్టిక్ టైర్లు ఏదైతే ఉన్నాయో ఆ ప్లాస్టిక్కి సంబంధించిన మెటీరియల్ ఇంకా కూడా అది అదుపులోకి రాలేకపోతుంది. తీవ్రంగానే అయితే వీళ్ళు శ్రమిస్తున్నారు. దట్టమైన పొగ ఉన్నప్పటికీ కూడా వారందరూ మాస్కులు పెట్టుకొని ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. రాధిక అయితే ఫైర్ సిబ్బంది చెప్తున్నది ఏంటంటే మరొక అర్ధ గంటలో ఈ మంటలన్నీ కూడా పూర్తి స్థాయిలో అదుపులోకి రాబోతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే 4 ఫైర్ ఇంజన్లతో పాటు ఇప్పుడు 5వ ఫైర్ ఇంజన్ కూడా వాడుతున్నాము. పూర్తి స్థాయిలో మంటలు అదుపులోకి వచ్చినాయి. కానీ అక్కడక్కడ మాత్రం ఆ ప్లాస్టిక్కి సంబంధించిన అది ఉండటంతో అయితే ఈ మంటలు వస్తున్నాయన్నట్టు చెప్తున్నారు రాధిక. రైట్ పాపన్న, చుట్టుపక్కల రెసిడెన్షియల్స్లో ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా సేఫ్ అన్నట్టుగానే తెలుస్తుంది. అయితే పొగ ఎంత మేరకు కమ్ముకుంది, వాళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు? రైట్ రాధిక, మనం విజువల్స్లో చూడవచ్చు. ఈ మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ పొగ మాత్రం దట్టంగా ఉంది. ఈ ఏదైతే టైర్లకు సంబంధించిన ప్లాస్టిక్ ఉంటుందో ఆ ప్లాస్టిక్ అంతా కూడా ఒక రకమైన వాసనతో పాటు ఈ పొగ వస్తుంది.
ఈ పొగతోటి ఏరియా అంతా కూడా కమ్ముకపోయింది. ఈ ఏరియా అంతా కూడా కమ్ముకపోయి పక్కకే ఉన్న రెసిడెన్షియల్ అపార్ట్మెంట్కి అదేవిధంగా షాపులకు ఈ ఏరియా అంతా కూడా కనిపించకుండా పోయింది. ఉదయం పూట అవ్వడంతో వీళ్ళందరూ పొగ మంచు అనుకునేవారు కొందరు ఉంటే ఆ స్మెల్ తోటి అయితే ఇది పొగ మంచు కాదు, ఇది ఏదో అంటే ఇక్కడ షాప్ నుంచో ఏదో అగ్ని ప్రమాదం నుంచి వస్తున్న మంటలాగా కూడా భావించి పొగతోటైతే అందరూ అప్రమత్తం అయిపోయారు. స్థానికులందరూ కూడా ఇప్పటికే ఫైర్ సిబ్బంది అయితే చాలా తీవ్రంగా శ్రమిస్తుంది. ఇప్పటికే 4 ఫైర్ ఇంజన్లు అయిపోయి ఇంకొక ఇది 5వ ఫైర్ ఇంజన్ కూడా ఖాళీ అయిపోయింది. పూర్తి స్థాయిలో మంటలను అదుపు చేయడానికైతే అవకాశం కల్పిస్తుంది. మరొక 20 నుంచి 30 నిమిషాల పాటులో ఈ మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి వస్తాయన్నట్టు కూడా చెప్తున్నారు రాధిక. రైట్ పాపన్న, ఎన్ని ఫైర్ ఇంజిన్స్ ఉన్నాయి అక్కడ, ఎంతమంది సిబ్బంది మంటలు ఆర్పడానికి ఇంకా అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు? సో ఇంకా ఎంత సేపట్లో పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చే ఛాన్స్ ఉంది? రాధిక, మనం చూడొచ్చు ఫైర్కు సంబంధించి ఒక 20 నుంచి 30 మంది సిబ్బంది ఉన్నారు. దాంతోపాటు డిఆర్ఎఫ్ సిబ్బంది ఉన్నారు, స్థానిక లోకల్ పోలీసులు కూడా ఉన్నారు. వీరందరూ కూడా గత 2 గంటల నుంచి తీవ్ర స్థాయిలో శ్రమిస్తున్నారు. అయితే ఫైర్ ఇంజన్లకు వచ్చేసి ఇప్పటికే 4 ఫైర్ ఇంజన్లు కూడా పూర్తి స్థాయిలో ఉపయోగించారు. ఇప్పుడు 5వ ఫైర్ ఇంజన్ కూడా వచ్చింది. ఆ 5వది కూడా వాడడంతో మంటలైతే ఒక కొలిక్కి రావడం జరిగింది, కానీ పొగ మాత్రం ఇంకా కంట్రోల్ అవ్వడం లేదు. ఇంకొక 20 నుంచి 30 నిమిషాల్లో పూర్తి స్థాయిలో కూడా ఇవన్నీ అదుపులోకి వస్తుంది. పొగ కూడా తగ్గిపోతుంది అన్నట్టు చెప్తున్నారు. కానీ ముందు జాగ్రత్తతో అయితే పక్కకున్న అపార్ట్మెంట్ను అదేవిధంగా పక్కకున్న షాప్ను కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు బయటకు సురక్షితంగా తీసుకొచ్చారు. ఇది రేకుల షెడ్ అవ్వడంతో రేకుల షెడ్కు సంబంధించి ఎప్పుడు పడిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో వీళ్ళందరూ కూడా మనం లోపల కూడా అబ్జర్వ్ చేయొచ్చు. లోపల పూర్తి స్థాయిలో ఏం కూడా మిగలకుండా ఏదైతే ఒక ఐరన్ ఐటమ్స్ తప్పితే మిగతా అన్ని ఐటమ్స్ కూడా అగ్నికి ఆహుతి అయిపోయినట్టు కూడా కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో బూడిద అయిపోయింది. కేవలం అక్కడ ఉన్న ఐరన్ మిషన్లతో పాటు ఆ గోడలు కూడా కూలిపోయాయి. ఇక్కడ విజువల్స్లో కూడా చూడొచ్చు రాధిక, ఈ గోడ ఏదైతుందో ఆ మంటల ఎఫెక్ట్కి అయితే గోడలు కూడా పూర్తి స్థాయిలో కూలిపోయాయి. గోడలతో పాటు మిగతా మెటీరియల్ ఏమున్నాయో మిగతా మెటీరియల్ అంతా కూడా పూర్తి స్థాయిలో దగ్ధమైపోయాయి. ఇప్పటికే మనకు షాప్ ఓనర్ కూడా చెప్పాడు, తనకు ₹1 కోటి పైగా టైర్లు ఉన్నాయి. దాంతోపాటు మిగతా ఏవైతే ఆటోమొబైల్కి సంబంధించిన సామాను పూర్తి స్థాయిలో ఒక ₹2 కోట్లకు పైగా తను ఆస్తి నష్టం జరిగిందని చెప్తున్నారు. దాంతోపాటు ఈ షాప్ మీద ఆధారపడ్డ 20 మంది కుటుంబాలు ఈరోజు రోడ్ల పడ్డట్టు కూడా తన ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు. అయితే తనకు దగ్గర ఫైర్ సేఫ్టీ ఉంది, కానీ ఇది ఎలా జరిగిందో అన్న కారణం అయితే అర్థమవుతలేనట్టు కనిపిస్తుంది. చూడొచ్చు రాధిక, ఇప్పటి వరకు మనకు మంటలు అదుపులోకి వచ్చినట్టు కనిపిస్తున్నాయి, కానీ ఒకేసారిగా అక్కడక్కడగా చిన్న ఆ మంటలు కూడా చెలరేగిపోతున్నాయి. ఆ పూర్తి స్థాయిలో మంటలు అదుపులోకి ఇంకొక ½ అన్ అవర్లోనైతే వచ్చినట్టు కనిపిస్తుంది రాధిక. అయితే ఫైర్ సిబ్బంది మరొక మనకు ఫైర్ ఇంజన్ అయితే వస్తుంది. ఆ ఫైర్ ఇంజన్ తోటి ఇంకా ఇప్పుడు ఏవైతే వస్తున్నాయో ఆ మంటలను కూడా ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఏరియా మొత్తం కూడా పొగతో దట్టంగా నిలిచిపోయింది. మనం విజువల్స్ చూడొచ్చు, స్థానికులు కూడా చాలా మంది వచ్చారు. ఫైర్ సిబ్బంది అయితే తీవ్రంగా శ్రమిస్తున్నారు రాధిక. ఇక స్థానికులు కూడా చాలా మంది వచ్చి ఇక్కడ వాళ్ళందరూ కూడా ఈ ఫైర్ సిబ్బందికి సహకరించడంతో ఈ మంటలు అదుపు చేయగలిగినట్టు కూడా ఫైర్ అధికారులు చెప్తున్నారు రాధిక. థ్యాంక్ యూ పాపన్న.